హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి మనము దేవుని మాటలను ధ్యానం చేసుకుందాం. అనేకమైన పరిస్థితులలో, అనేకమైన విషయాలలో కూడా దేవుడు మనతో మాట్లాడుతూ మనలను బలపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేసేదను. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనము చదివినప్పుడు దేవుడు ఇర్మియాతో మాట్లాడిన మాట, ఆయన ఉన్న పరిస్థితి, ఇర్మియాకు దేవుడు దర్శించినప్పుడు ఈ పరిస్థితి ఆయనకి మనము చెప్పుకోలేని పరిస్థితిలో ఇర్మియా ఉన్నాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేస్తా. ఈ మాట మనకు అవసరం. హల్లెలూయా. నీకు తెలియచేస్తా అని ఇర్మియాతో మాట్లాడాడు. నీకు తెలియచేస్తాను అనే ఆ మాట కన్నా ముందు మాట అన్నాడు ఆయన, నాకు మొరపెట్టుము. హల్లెలూయా, నాకు మొరపెట్టుము అన్నాడు. నాకు మొరపెట్టమని ప్రభు చెప్పే కన్నా ముందు ఇర్మియా ఉన్న పరిస్థితి మనం గమనిస్తే, ఆయన ఉన్న స్థితిని మనం గమనిస్తే, అప్పటికి ఇర్మియా చెరసాలలో ఉన్నాడండి. చెరసాలలో ఉన్నాడు ఇర్మియా. అప్పటికి ఇర్మియా చెరసాలలో ఉన్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై ఇలా చెప్తున్నాడు, నువ్వు నాకు మొరపెట్టుము అన్నాడు. దానికన్నా ముందు కూడా అక్కడ మనం చదివితే, పైన మొదటి వచనంగా చదివితే ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే, చెరసాల ప్రాకారములో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు రెండవసారి, హల్లెలూయా, ఎన్నోసారి? రెండవసారి అతనికి ప్రత్యక్షమైంది. ఎక్కడ ఉన్నప్పుడు? చెరసాలలో ఉన్నప్పుడు రెండవసారి ప్రత్యక్షమైంది. అయితే మొదటిసారి ప్రత్యక్షమయ్యి ఇర్మియాతో ఏం మాట్లాడాడో చూద్దాం. మొదటిసారి ఆయన చెరసాలలో ఉన్నప్పుడు దేవుడు ఆయనతో ఏమి మాట్లాడి ఉన్నాడో చూద్దాం. 32వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 6వ వచనం. అంతటా ఇర్మియా ఇట్లా అనెను, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీ తండ్రి తోడబుట్టిన షాలు కుమారుడు హనామేలు నీ యొద్దకి వచ్చి నా భూమిని కొనుటకు నీదే, దానిని కొనుక్కొనమని చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట మనం గమనించినప్పుడు చూడండి, ఇర్మియా ఉన్న పరిస్థితి ఏంటి? ఆయన
చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఉన్నప్పుడు ఆయనకి ఏం కావాలి? అక్కడ ఆయనకి ఏం అవసరం? ఇప్పుడు ఆయనకు జైలు నుంచి బయటికి రావాలి, విడుదల కావాలి. ఆయనకి విడుదల కావాలా? విడుదల కావలసిన సందర్భంలో నేను ఒక వ్యక్తిని పంపిస్తున్నాను, ఏంటి నువ్వు బయటికి వస్తావనే మాట చెప్పాలి అక్కడ ఆయన ఉన్న పరిస్థితిలో, ఉన్న పరిస్థితిలో. ఎందుకంటే సౌలు దేవుడు అతనికి దర్శించినప్పుడు దమస్కులో ఏంటి పడి ఉన్నప్పుడు హనన్యని పంపించాడు. అతనికి కళ్ళు కానరాక పడి ఉన్నప్పుడు హనన్యని పంపించి, అయ్యా నీ కన్నులు తెరవడానికి ఒక వ్యక్తి వస్తూ ఉన్నాడని ఆయన కన్నులు తెరవబడడానికి ఒక వ్యక్తిని సిద్ధపరిచాడు. అదొక సారాంశము. అది తనకు అనుకూలమైన పరిస్థితి ఏంటి. ఇప్పుడు ఇర్మియా ఉన్న పరిస్థితి అటువంటిది. చెరసాలలో ఉన్నప్పుడు ఆయనకి కావలసినది ఏంటి? విడుదల కావాలి. ఆయనకి విడుదల కావాలి. విడుదల ఇచ్చే టైంలలో అతనికి విడుదల కలగకుండా నువ్వు పొలమును కొనమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నీ పొలమును కొను. నీ దగ్గరికి ఏంటి నీ బాబాయి వస్తాడు, మీ నాన్నకి తోడబుట్టిన కుమారుడు. అంటే మీ నాన్నకి తోడబుట్టిన కుమారుడు దీనికి సహోదరుడు, అంతేగా, తమ్ముడు అన్నో వయసు పెద్ద చిన్న బట్టి ఏంటి. అయితే అతను నీ యొద్దకి వస్తాడో అతని పొలమును నీ కొను. ఇప్పుడు దేవుడికి ఎలా ఉంటుందండి మనుషునికి? ఇప్పుడు మనము ఒక భయంకరమైన పరిస్థితుల్లో మనము శ్రమలలో ఉన్నప్పుడు, శోధనతో మనము ఉన్నప్పుడు ఏంటి మనకు కావలసిన ఆకలితో ఉన్నప్పుడు, బాగా ఆకలి మంటతో మనం ఉన్నప్పుడు ఏంటి భోజనము అవసరమయ్యే టైంలలో భోజనం పెట్టకుండా ఒక వ్యక్తి వచ్చి ఇదిగో ఇల్లు నీకు ఇస్తున్నాను నీవు తీసేసుకోమంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? అందుకనే కదా యాకోబును యాసోను గురించి జరిగిన సందర్భం. ఆయనకి ఆకలైన సమయంలో, ఆకలిగా ఉన్నప్పుడు తనకు అవసరమైనది భోజనము. భోజనము కాకుండా వేరే వేరే వాటిని ఇస్తూ ఉంటే ఆ శ్రమలో ఉన్న వ్యక్తికి ఎలా ఉంటుందంటే ఏంటి, ఇదేందో నాతో ఎగతాళి చేస్తూ ఉన్నాడన్న భావము వారికి వచ్చుది. ఇర్మియా అటువంటి పరిస్థితిని తను ఆలోచించాల. అతను ఆలోచించకుండా దేవుడు ఏంటి ఒక వ్యక్తిని పంపిస్తున్నాడంటే తన ప్రణాళిక ఏదో ఒకటి ఉంది. హల్లెలూయా. తన ప్రణాళిక ఏదో ఉంది. అందుకనే ప్రభు అంటే విషయం ఏంటంటే ఏంటి నీ అవసరాలు ఏంటో నీ నోట నుండి రాక మునిపే నేను ఎరిగి ఉన్నానంటాడు. హల్లెలూయా. అవసరాలను గురించి దేవుడు ఎదుగుతాడండి. మన పరిస్థితులను గురించి దేవుడు ఎదుగుతాడండి. ఏంటి ఇంకొక విషయం మనం గమనిస్తే యెహెజ్కేలు గ్రంథములో 36వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట ఉంటుంది మనకి. ఏంటి అక్కడ హిజ్కియాను దేవుడు గొప్పగా ఆశీర్వదించాలన్నప్పుడు ఆ ఆశీర్వాదము విషయములో కూడా దేవుడు ఏం చేస్తాడు చూడండి, నీ మీద మనుషులను పశువులను విస్తరింపచేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును, పూర్వము ఉన్నట్లు మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలగ చేస్తా. హల్లెలూయా. హల్లెలూయా. ఏం కలుగ చేస్తానంటాడు ఆయన? మునుపటి కంటే అధికమైన మేలు మనకి రావాలా.
మునుపటి కంటే అధికమైన ఆశీర్వాదము మనకు రావాలి. అంటే మనం ఏం చేయాలి? ఆయన మనకు కలిగిన వాటిని ఆశీర్వదించాలి. దేవునికి స్తోత్రాలు. మనకు కలిగిన వాటిని ఆయన ఆశీర్వదించాలి. అందుకనే అక్కడ యిర్మీయాని ఒక గొప్ప ఉన్నత స్థానంలో తీసుకువెళ్ళటానికి అతను ఉన్న పరిస్థితి దేవుడికి ప్రాముఖ్యమైనది కాదు. హల్లెలూయా. అతను ఉన్న పరిస్థితి అతనికి ప్రాముఖ్యమైనది కాదు. దేవుడు చూస్తున్న విషయం ఏంటంటే ఆయన మన వైపు చూడడు. దేవుడు మన వైపు చూడడు, మనలో ఉన్న ఆ ఆసక్తి వైపు చూస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యిర్మీయాను ఒక ఉన్నత స్థానంలో తీసుకువెళ్ళటానికి ఆయనకు ఏమి అవసరమో వాటిని గ్రహించాడు దేవుడు. చెరసాలలో నుండి నిన్ను బయటికి తీసుకురావడానికి పెద్ద కష్టమేమీ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మన శరీరంలో ఉన్న బలహీనతల గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. శరీరములో బలహీనతలన్నీ దేవుడికి తెలియదమ్మన. శరీరములో ఏ అవయవములు ఏ పనులు చేస్తూ ఉన్నాయో అది దేవుడికి తెలియదా? మనుషుల దగ్గరికి వెళ్తే 150 టెస్టులు 300 టెస్టులు చేస్తాడు డాక్టరు, అయినా వారికి దొరకదు. అయినా వారికి సరైన బలహీనత దొరకదు. దొరకక వారికి సరైన ట్రీట్మెంటు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. వాళ్ళు అనేకమైన రకరకాలమైన టెస్టులు చేస్తూనే ఉంటారు. చివరికి అంటారు వాళ్ళు, వారికి అర్థము కానప్పుడు అంటారు వాళ్ళు, ముందు మాత్రం చెప్తారు ఖచ్చితంగా బాగు అవుతాడని. ఎందుకంటే అక్కడున్న బలహీనత వారికి అర్థమైపోయినప్పుడు. బలహీనత వారికి దొరకనప్పుడు, ఎన్నెన్నో టెస్టులు చేసిన తర్వాత కూడా వారికి దొరకనప్పుడు వాళ్ళు అంటారు దేవుని ప్రణాళిక అనేసేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రణాళిక అనేసేస్తారు. అందుకనే మన శరీరములో ఉన్న బలహీనతలు ప్రభుకి తెలుసు. ప్రభుకి తెలుసు. గొప్ప అపోస్తులుగా ఏర్పరచబడిన వ్యక్తి, అపోస్తులుగా ఏర్పరచబడిన వ్యక్తి 14 పత్రికలను రాశాడు. 14 పత్రికలను రాసి ఆయన శరీరములో దేవుడే పెట్టాడని రాయబడింది అక్కడ. హల్లెలూయా. ఎవరు పెట్టాడని రాయబడింది? దేవుడే పెట్టాడని. దాని గురించి ఆయన ఎంతో ప్రార్థన చేశాడు. దేవుడు ఆయనకి ఇచ్చిన చక్కనైన మాట ఒకటే చెప్పేసేసాడు, నా కృప నీకు చాలు. హల్లెలూయా. నా కృప నీకు చాలు అని ఎప్పుడైతే తను దేవుడు మాట్లాడాడో అక్కడి నుంచి ఆ మాటను, ఆ ప్రార్థన, ఆ అంశం నిమించి ప్రార్థన మానివేసేసి తర్వాత ఇంకొక మాట వాడుతాడు ఆయన, నేను ఎప్పుడైతే బలహీనుడనై ఉంటానో అప్పుడే నేను బలవంతుడను. హల్లెలూయా. నేను ఎప్పుడైతే బలహీనుడనై ఉంటానో అప్పుడే నేను బలవంతుడను. దేవునికి స్తోత్రం. నా శరీరము విషయంలో, ఈ లోకం విషయంలో, ఈ సమాజం విషయంలో నేను బలహీనముగా ఉంటాను. కానీ నా దేవుడికి ఆయన దృష్టికి బలవంతుడిగానే ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఆయన నన్ను బలవంతులుగానే ఎంచుతున్నాడు. ఇక్కడ యిర్మీయా కూడా అదే పరిస్థితి. తను బలహీనుడని అనుకుంటూ వచ్చేప్పటికీ ఆలోచించవచ్చు, నేను బలహీనుడను, నేను చెరసాలలో ఉన్నాను, నన్ను విడిపించే వాళ్ళు ఎవరు లేరు.
అని ఆయన అనుకున్నాడేమో. అయితే ఆయన ఇప్పుడు ఇంకొక చిన్న ఉదాహరణ, ఒక ల్యాండ్ కొనాలంటే బలవంతుడు కొంటాడా, బలహీనుడు కొంటాడా? ఒక ల్యాండ్ కొనాలంటే బలహీనుడు కొంటాడా, బలవంతుడు కొంటాడా? మీకు తెలిసిన మాట అది. డబ్బు గలలు కొంటాడా, డబ్బు లేనోడు కొంటాడా? అదే బలవంతుడు అనేది. హల్లెలూయా. డబ్బు ఉన్నవాడు కొంటాడా, డబ్బు లేనివాడు కొంటాడంటే డబ్బు ఉన్నవాడే కొంటాడు. కానీ ఇప్పుడు ఇర్మియా ఏం చేస్తున్నాడు? ఇక్కడ చెరసాలలో ఉన్నప్పుడు ఆయన దేవుని దృష్టికి ఎటువంటి వ్యక్తి కనబడుతున్నాడు? బలవంతుడుగా అతనికి కనబడుతున్నాడు. మనుషులేమో ఇతనికి చేత కానివాడండి, అందుకనే ఆయన చెరసాలలో ఉన్నాడండి అని అనేకమైన రకరకాల విమర్శలు పెట్టవచ్చు. కానీ దేవుడు అతనికి అంటున్న మాట, నువ్వు ల్యాండ్ కొను. దేవునికి స్తోత్రం. నువ్వు ఇది కొను. అది కొన్ని అయిపోయిన తర్వాత, తను అంత జరిగిపోయిన తర్వాత, తను 16వ వచనం కానించి మనం చదివినప్పుడు ప్రార్థన చేయటము మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ సారాంశము మొత్తము చదువుకుంటూ వస్తే మనము అంత కూడా ఆయన ప్రార్థన చేసినట్టుగా కనబడిద్దండి. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేసిన తర్వాత తిరిగి ఈ 33వ అధ్యాయం కలిగి వచ్చేసేవరికి దేవుడు అతనికి రెండవసారి ప్రత్యక్షమయ్యాడు. రెండోసారి ప్రత్యక్షమయ్యి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియా, నువ్వు ల్యాండ్ కొనమని చెప్పిన విషయము కావచ్చు, ఏదైనా విషయము కావచ్చు, ఇదిగో నువ్వు ప్రార్థన చెయ్యి. ప్రార్థన చెయ్యి. ప్రార్థన చెయ్యమన్నప్పుడు నువ్వు గ్రహించలేని ఒక గొప్ప గూఢమైన సంగతులను నేను నీకు తెలియపరుస్తా. హల్లెలూయా. మనము గ్రహించలేము, ఊహించలేము, అనుకోలేము. అటువంటి టైంలలో దేవుడు చేసే ఒక గొప్ప కృప. ఈ విషయాన్ని మనం గమనిస్తే, నీకు తెలియచేతును అనే మాట గమనించినప్పుడు దేవుడు ఆయన మాట ఏది కూడా మరుగు చేయడు, బహిరంగంగా చెప్పేసేస్తాడు. ఆయన ఏ మనుష్యుడైనా సరే ఆయన బహిరంగంగా చెప్పేసేస్తాడు. మనుషులైన వారు మనం ఆలోచిస్తాము, అయ్యో ఈ మాట వారికి చెబితే ఏం జరుగుతుందో, వాళ్ళు ఏం అనుకుంటారేమో, వాళ్ళు ఏం బాధపడతారేమో అని ఆలోచిస్తాం మనం. కానీ దేవుడికి అటువంటి ఆలోచన ఉండదండి. ఆయన ఏదైనా కానీ ఆలోచించే ముందుకు చెప్పేసేస్తాడు. హల్లెలూయా. అందుకనే ఆయన బైబిల్లో ఉన్న ఒక వ్యక్తిని మనం గమనిస్తే ఆయన అనుకుంటున్నాడండి, నేను ఇంకా చనిపోతాను. తను నిర్ణయించుకున్నాడేమో ఆ సమయంలో భయంకరమైన వ్యాధనతో, బాధతో, దుఃఖముతో ఉన్నాడు. ఒక ప్రవక్త ఒక వ్యక్తి దగ్గరికి రావాలి అంటే, ఒక వ్యక్తి అతను భయంకరమైన శ్రమలో ఉండాలి, శోధనలో ఉండాలి, దుఃఖముతో ఉండాలి. అది చూసిన దేవుడు వారి దగ్గరికి తన ప్రవక్తలను పంపిస్తాడు, తన సేవకులను పంపిస్తాడు, తనలో ఇంకా నీతి కలిగిన వారిని పంపిస్తాడు, సంఘంలో పెద్దవారిని పంపిస్తాడు, నీతి కలిగిన వారిని పంపిస్తాడు. వారి ఇంటికి ప్రభువే పంపిస్తాడు. హల్లెలూయా. ప్రభు పంపిస్తాడని. అలాగనే ఈ వ్యక్తి భయంకరమైన శ్రమలలో ఉన్నాడు. ఇక అతనికి జీవమంటూ లేదు అనుకున్నాడేమో. ఆ టైంలలో దేవుడు ప్రవక్తను పంపించాడు. ప్రవక్తను పంపించి తను బలహీనుడైపోయాడేమో,
ఆ టైంలలో దేవుడు అతనితో మాట్లాడుచూ ఉన్న మాటని ఒకసారి గమనించండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1 వచనం కాడి నుంచి మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1 వచనం కాడి నుంచి చదువుకుందాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయగు యెషయా అతని యొద్దకి వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు కనుక నీవు నీ ఇల్లు చక్క పెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, ఒక్క నిమిషం ఇక్కడ ఆగుదాం నాన్న. మనము ఇక్కడ ఈ పాయింట్ని మనము చూస్తే, ఇప్పుడు హిజ్కియా ఏ పరిస్థితుల్లో ఉన్నాడు? మరణకరమైన పరిస్థితిలో ఉన్నాడు. మరణకరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఆయనను బలపరచడానికి వెళ్ళే వాళ్ళు ఎలా ఉండాలి? అయ్యా భయపడవద్దు, నీ దిగులు పడవద్దు, మేము ప్రార్థన చేస్తాము, సంఘమంతా ప్రార్థన చేస్తున్నారు, నీకున్న బలహీనత దేవుడు తీసేస్తాడు అని వెళ్ళి అతనికి ఓదార్చాల. అది ఓదార్చకుండా డైరెక్ట్గా వెళ్ళి చెప్పిస్తున్నాడు. ఆయన ఏమీ చూడకుండా అక్కడ ఇర్మియా విషయంలో మనం గమనించినప్పుడు తనకి ఏది అవసరమో, ఏంటి లోకములో జరుగుతున్న వాటి పరిస్థితులను మనం ఆలోచిస్తామో, దేవుడు అంతరంగములో ఉన్న వాటిని ఏంటి పరీక్షిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎక్కడ వాటిని పరీక్షిస్తాడు దేవుడు? అంతరంగములో ఉన్న వాటిని దేవుడు పరీక్షిస్తాడండి. మనమేమో పైన ఉన్న వాటిని పరీక్షిస్తూ ఉంటాము. ఇర్మియా ఉన్న పరిస్థితి చూస్తే అతను బయటికి రావలసిన సందర్భములో ఆయనకి ఏమి ఇచ్చాడు? దేవుడు బలపరిచాడు. ఆస్తి నువ్వు సంపాదించుకోమన్నాడు. హిజ్కియా కాడికి వచ్చి ఇతను భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు కదా, భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తున్న సందర్భముల్లో ఏంటి అది చూసి దేవుడు ఆయనతో మాట్లాడుతున్న మాట అండి, నీవు ఇంకా బ్రతకవు, నీవు ఇంకా ఏంటి బ్రతకనవు అంటే మనిషి ఎలా ఉంటాడండి? మనిషి ఎలా ఉంటాడు? ఒక్కొక్క సందర్భంలో దేవుడు ఏంటంటే ఎలా వారిని నడిపించాలో అలా నడిపించడానికి అది దేవుని ప్రణాళిక ఉంటుందండి. కానీ మనం దానిని గ్రహించము. మన వైపు నుంచి మనం ఆలోచిస్తూ ఉంటాము, మన కోణాల నుండి మనము ఆలోచిస్తూ ఉంటాము, మన పరిస్థితి వైపు నుంచి మనము ఆలోచిస్తూ ఉంటాము. కానీ మనం ఎప్పుడు కూడా మన వైపు నుంచి మనము ఆలోచించకూడదు. దేవుని ప్రణాళిక ఏదై ఉన్నదా అని వాటిని ఆలోచించాలని మనము. అందుకని ఇక్కడ హిజ్కియాతో దేవుడు డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడుతున్నావు, నీవు ఇంకా బ్రతకవు. హల్లెలూయా. నువ్వు బ్రతకవు. ఏంటి నువ్వు బ్రతకవు. పుట్టుకొని ఎవరైనా కానీ బంధువులు ఆ టైంలో వచ్చి ఆయనకి ఆ మాట చెప్పాడు అనుకోండి, బ్రతికి ఒకవేళ బ్రతికాడే అనుకోండి, మనిషి చనిపోతే పర్వాలా, ఏంటి బ్రతికాడా అనుకోండి, ఇక వాడు చచ్చిందని వాడి ముఖం చూస్తాడా? అది ఇక చచ్చిందని ముఖం కూడా చూడడు. నేను బలహీనతలో పడి ఉంటే వీడు వచ్చి నన్ను ఏం కోరుకున్నాడు? చావును కోరుకుంటాడా అని. ఏంటి కానీ హిజ్కియా మాత్రము ఆ ఆలోచించలేదండి. ప్రవక్త వచ్చాడు నా దగ్గరికి,
ప్రవక్త వచ్చి నాకు బయలుపరిచాడు అని ఎప్పుడైతే తనకు వినపడిందో ఇర్మీయాతో మాట్లాడాడు, మొరపెట్టడములో ఉన్న శక్తి అండి, మొరపెట్టడములో ఉన్న కృప అండి, మొరలో ఉన్న విజయము ఏంటి, నీ కన్నిటిని నాట్యముగా మారుస్తానన్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కన్నిటిని నాట్యముగా మారుస్తాను. మొరపెట్టడం కష్టం అండి ఈ రోజులలో. బైబిల్లో చెప్పిన మాట, రోదన చేసే స్త్రీలను దేవుడికి తెలీదా? పరిస్థితులు, స్థితిగతులు దేవుడికి తెలియదా? ఇర్మీయా గురించి తెలియట్లేదా? హిజ్కియా గురించి తెలియట్లేదా? ఆయన అంటున్నా, మొరపెట్టండి. మీరు మొరలో ఉన్న శక్తి, మొరపెడితే కుళ్ళిపోయిన సమాధిలో ఉన్న వ్యక్తి బయటికి వచ్చాడు. వెళ్ళి మొరపెట్టడంలో ఉన్న శక్తి అది. కానీ ఎక్కువ ఇటువంటి పని చేసే వాళ్ళు ఇంచుమించు ఒక 10% ఉన్నారేమో నోటికి క్రైస్తవులలో ఏంటి, ఒక 10% ఉన్నారేమో ఈ వాక్యాన్ని ఎత్తి పట్టుకొని కొనసాగేవాళ్ళు. హల్లెలూయా. పరిస్థితి వైపు కాదు మనం చూడవలసినది, ఏది దేవుని మాట వైపు చూడాలి. ఆయన వచ్చి ఏమన్నాడు? ఏం చెప్తున్నాడు ఆయన? నువ్వు చనిపోతావు అంటే ఏంటి, దూరం అయిపోతారండి. కొన్ని సంఘాలలో కూడా చూడండి, దైవ సేవకులు గట్టిగా మాట్లాడాడు అనుకోండి, మా గురించి మాట్లాడాడని వెళ్ళి వేరే సంఘానికి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇతడు రాజు. ఇర్మీయాకి చెరసాలలో వేపించింది ఎవరు? 32వ వచనం చదివితే, మీరు మొదటి వచనం చదివితే అక్కడ మీకు అర్థమైంది క్లారిటీగా. అక్కడ ఇర్మీయాని చెరసాలలో వేపించిన వ్యక్తి ఎవరనేది ఇక్కడ అర్థమైపోద్ది, రాజు. హల్లెలూయా. ఏంటి అక్కడ రాయబడి ఉంది. ఏంటి అయితే హిజ్కియా కూడా ఏంటి ఎస్ఐకి ఈ పని చేయవచ్చు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఏ పరిస్థితుల్లో ఉన్నాను, నేను ఏ స్థితిలో ఉన్నాను, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నువ్వు దైవజనుడివేనా? నువ్వు దైవజనుడివేనా? ఈ మాట మాట్లాడవచ్చా? ఎందుకు మాట్లాడాడు ఆయన? ఒక దైవజనుడు మాట్లాడాల్సిన మాటనా? మనకు 100 రకాల కారణాలు వస్తాయి, దాన్ని గ్రహించము. ఎందుకు మాట్లాడాడు? రోషము పుట్టించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. నీలో ఉన్న మంట ప్రభుకి తెలుసు, నీలో ఉన్న శక్తి ప్రభుకి తెలుసు. నిన్ను మంట పుట్టించాలని మాట్లాడాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి తెలియదా? ఈ మాట మాట్లాడితే అతను బలహీనం అవుతుంది తెలియదా? నా మీద తిరుగుబడుతున్నది తెలియదా? బలహీనత అవుతుంది తెలియదా? చూడండి ఆయన ఏమంటున్నాడు ఆయన, నువ్వు మరణిస్తావు. వార్త అది భయంకరమైనది. ఎటువంటి చచ్చిపోయిన పాము లాంటి వాడైనా కానీ ఆ వార్త మాట వినపడంగానే తాసు పాము పరిగెత్తునట్టు ఎత్తరా? ఎటువంటి ఆ చచ్చిపోయిన పాము వల్ల ఉన్న మనిషిని సరే తాసు పాము పరిగెత్తుతారు ఈ మాట వినపడంగానే.
నువ్వు చచ్చిపోతావు అనగానే పరిశుద్ధాత్మ దేవుడు తనకు ఎప్పుడైతే మాట్లాడాడో ఎమ్మటే ప్రవక్త వచ్చి నా దగ్గరికి చెప్పాడండి. ఆయన చెప్పాడని ఎమ్మటే మోకాళ్ళ మీద పడిపోయాడు, కూలిపోయాడు. మోకాళ్ళ మీద కూర్చున్నాడు. కూర్చొని ఏం చేస్తున్నాడు ఆయన? ప్రార్థన. అంతకుముందు ఏమనుకొని ఉండేట పాపం ఆయన, నేను మనిషి మీద ఉన్నాను, నాకు జబ్బు ఉంది, నేను ఇంకా చనిపోతానని తను నిర్ణయించుకున్నాడేమో. ఎవరైనా సరే నేను చనిపోతానని తెలిసినా కానీ ఎదుటి వ్యక్తిని చచ్చిపోతావంటే అడిగి రోషము పుట్టుద్ది. చనిపోతాడని తెలిసినప్పటికీ కూడా నువ్వు చనిపోతావని ఎదుటి వ్యక్తి వచ్చి చెబితే అడిగి రోషం పుట్టుకొచ్చుద్ది. కానీ ఇక్కడ తెలియపరచబడగానే వెళ్ళి ఎమ్మటి అయినా గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడండి. ప్రార్థన గజ వణుకిస్తుందంటే ఏ మనుష్యుడైనా సరే వణికిచ్చేస్తుంది. ప్రకృతినే ఆపువేసేసింది ప్రార్థన. యుద్ధము జరుగుతున్నప్పుడు దేవుడిచ్చిన శక్తి, యుద్ధము జరుగుతున్నప్పుడు చేతులు పైకి ఎత్తినప్పుడు విజయం వస్తుంది. చేతులు పైకి ఎత్తుతా ఉంటే విజయం వస్తుంది. చేతులు దించంగానే ఏమొస్తుంది? ఈ మాట అర్థం చేసుకొని కాస్త చేతులు ఏం చేయబడి ఇక్కడ దించబడినప్పుడు ఏమొచ్చింది వారికి? ప్రార్థనలో దిగజారిపోతే వచ్చే పరిస్థితిలో, ప్రార్థనలో దిగజారిపోయే పరిస్థితుల గురించి చెప్తున్నాడు అక్కడ ఆయన. ప్రార్థిస్తూ రెండు చేతులు పైకి వెత్తుతాయి, విజయము. ప్రార్థన చేయకుండా చేతులు దించేస్తుంటే ఏమొస్తుంది అక్కడ? అపజయం కలుగుతుంది. అందుకని హిజ్కియా ప్రవక్తకి ఏమీ చెప్పలా, గోడ తట్టు తిరిగి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనకు కావలసినది, క్రైస్తవుడికి ఉండవలసినది రెండు లక్షణాలు. మన క్రైస్తవులకి ఉండవలసినది విజయము సాధించడానికి. మనకు బయట కనబడే ఈ శరీరానికి నీకు ఉదాహరణగా చూపిస్తాను. ఎన్ని కళ్ళునే? 2. ముక్కు ఒకటే కదా, అదే తెలుసు. బెజ్జాలేనునే 2. ఒక ముక్కుతో వెళ్ళే వయస్సు సరిపోదా? ఒక ముక్కు మూసుకొని నోట్ల నుంచి పిలుచుకున్నా మనం ఊపిరి పిలుచుకుంటాం. 2 ముక్కులు ఎందుకు పెట్టాడు? మన ముఖానికి అందం రావటానికి. చేతులు ఎన్ని ఉన్నాయి? కాళ్ళు ఎన్ని ఉన్నాయి? 2 జతలుగానే. ఆదాము ఒంటరిగా ఉంటే అతనికి అందము రాలా. అందుకనే సాటి అయిన సహాయము. ఎవరికి? సాటి అయిన సహాయము. ఈరోజు మనకు కూడా ఈ 2 ఒకరిని బట్టి ఒకటి సహాయము. ప్రార్థన, నడవడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటిగా కొదువైనప్పుడు ఆదాము ఎలాగైతే ఒంటరిగా ఇబ్బంది పడ్డాడో,
మన పరిస్థితులు కూడా అలాగనే ఇబ్బందికరంగా వెళుతూ ఉంటుంది. దేవుడు అదే చెప్పాడు అక్కడ. ఏం చెప్పాడు ఆయన? ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమని జ్ఞాపకం చేసుకున్నాడు? చదవండి ఇక్కడ. యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో చూడండి, నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకున్నానో నీ దృష్టికి అనుకూలముగా హల్లెలూయా. ప్రార్థనలు చూశారండి. ఈరోజు మనము కూడా ఆ ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థన అది ఉండాలి. నేను ఎలా ఉన్నాను? యథార్థ హృదయము, యథార్థ హృదయము, యథార్థ హృదయము మనలోకి రావాలి. ఆ యథార్థ హృదయము ఎప్పుడైతే మనలోకి వస్తూ ఉంటుందో ప్రభువు ఇచ్చే మహాకృప అండి. ప్రభు ఇచ్చేది మహాకృప. అది యథార్థ హృదయముతో నీవు ఎప్పుడైతే ఉండి దేవుణ్ణి నువ్వు ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన ఏం కలుగ చేస్తున్నది? కింద చదివితే మళ్ళీ తిరిగి ఏం చేస్తుందో చూడండి. యెహోవా వాక్కు నువ్వు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి నీ పితరుడైన దావీదుకు ఆ దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా నీవు కన్నీరు విడుచుట చూచితిని. ఏంటంట? ఏం అంగీకరించాడంట? ప్రార్థన అంగీకరించాడు. ఎటువంటి ప్రార్థన చేశాడు ఆయన? తను నడుచుకున్న నడవడిని గుర్తు చేసుకున్నాడండి. దేవునికి స్తోత్రం. తను నడుచుకున్న నడవడిని గుర్తు చేసుకున్నాడండి. తను నడిచిన నడవడి చూస్తే ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు ఎవరైనా ప్రమాణ స్వీకారం చేయంగానే మొట్టమొదటి సంతకం చేస్తారండి అంటారు. మొట్టమొదటి సంతకం చేస్తారండి. దేని మీద? వాళ్ళిచ్చే బహుమానం మీద. మీ రుణమాఫీ చేస్తాను అని సంతకం, మొదటి సంతకమే. మీ పింఛను పెంచుతాను, మొదటి సంతకం అండి అది అని చెప్పుకుంటాం కదా చాలా వరకు. ఆ చెప్పుకునే ఆ మాటలలోనే హిజ్కియా కూడా తను ఎప్పుడైతే తన సింహాసనం మీద ఎక్కాడో మొట్టమొదటి పని చేసిన పని చూడండి. ఆయన చేసిన పని చూడండి. 2 దినవృత్తాంతము 29వ అధ్యాయము 1వ వచనంలో కనబడుతుంది. మొట్టమొదటిసారి తను ఎప్పుడైతే ఆ సింహాసనం మీద ఎక్కాడో మొదటి పని అతని తల్లి అతడు తన పితరుడైన దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించును. చూడండి, ఏ సంవత్సరం అట? మొదటి సంవత్సరం, మొదటి నెలను
ఆ, ఆ. హల్లెలూయా. ఏం చేశాడండి ఆయన? ఎప్పుడైతే సింహాసనం ఎక్కాడో మొదటి సంవత్సరము మొదటి నెలలోనే మూయబడిన మందిరపు ద్వారాలను తెరిచాడు. అందులో ఉన్న ఏదైతే వాళ్ళ నాన్న ఏదైతే పెట్టాడో అన్ని చెడ్డబడ్డయన్ని, లోకానికి సంబంధించిన విగ్రహార్థకు సంబంధించిన చెడ్డబడ్డయన్ని పెట్టిన వాటి అన్నిటినీ పడవేసేసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందులో ఇంకొక పని చేస్తాడు ఆయన. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఎదుట పాపము చేసినప్పుడు, దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చినప్పుడు అందరూ చచ్చిపోతూ ఉన్నారు. 40 సంవత్సరాలు ప్రయాణంలో అందరూ చనిపోతున్నప్పుడు మోషేతో ఒక వాగ్దానం చేశాడు దేవుడు. ఒక ఇత్తడి సర్పమును చేయించు, దానిని చూసిన వాళ్ళు బ్రతుకుతారని. ఆ ఇత్తడి సర్పాన్ని వాళ్ళు మోసే ఆజ్ఞ చేత చేయబడిన దాని అని చెప్పి వాళ్ళు దానిని అలాగున పెట్టుకుంటూ వస్తుంటే వాళ్ళ నాన్న ఏం చేశాడు? హిజ్కియా వాళ్ళ నాన్న ఏంటంటే దానిని విగ్రహారాధనగా మార్చివేసేసాడు. దాన్ని విగ్రహార్థంగా మార్చివేసేసి దానిని మీరు మొక్కని, ఇదే మోసే ధర్మశాస్త్రము ప్రకారంగా ఎంచబడిన దేవుని వాక్యము చేతనే, ఇది దేవుని చేత ఏర్పరచబడినదని తన తండ్రి గారు ఏంటంటే ఉన్న ప్రజలందరినీ భ్రమపరిచాడు. అందరినీ భ్రమపరిచి దాన్ని మొక్కండి మీరు బ్రతుకుతారన్నాడు. దేవుని వైపు మలుపకుండా, దేవుని వైపు అని ఉంచకుండా ఆ సర్పం వైపు మలిపేసేసి అందరూ ఆ విగ్రహార్థంలోకి వెళ్ళిపోయారు. దానికే దేవుడిని పోల్చుకుంటున్నారు. అది చూశాడు హిజ్కియా, దానిని కూడా పగలగొట్టేసేసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనస్సులలో ఏదైతే నాటబడిందో, హృదయంలో ఏదైతే నాటబడిందో వాటి అన్నిటిలను కూడా పగలగొట్టేసేసాడు. మొదటి నెలలోనే ఆయన చేసిన పని. దాని తర్వాత తను ఎలా నడిచాడో నడవడిని గుర్తు చేసుకొని తన మరణములను జీవముగా మార్చుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన మరణములను జీవముగా మార్చుకున్నాడు. అది తన నడవడిని బట్టి. అందుకనే ఇర్మియాతో మాట్లాడిన మాట అండి దేవుడు ఏంటంటే, నీవు మొరపెట్టుమో, హల్లెలూయా, మొరపెట్టు. ఎదటి వ్యక్తి నీకు చెప్పాడని బాధపడటము కాదు. ఎదుటి వ్యక్తి నాకు ఈ మాట చెప్పాడని బలహీనుడు కావద్దు. అయ్యో నేను చనిపోతానని చెప్పి ఆయన బలహీనుడైపోయి అక్కడ అదే మంచం మీద కుప్ప కూలిపోతే ఆయుష్ పెరిగేది కాదు. ఆయుష్ తనకి పెరిగేది కాదని బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే బలహీనుడు అవుతావో చాతకాని వాడిగా మిగిలిపోతావు. హల్లెలూయా. చాతకాని వాడిగా మిగిలిపోతావు. అందుకనే ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఆయన మాట మనకు వినపడంగానే మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మనము దేవుడు ఒక్క విషయాన్ని మీకు చూపిస్తా, ఒక వాక్యాన్ని చూపిస్తాను, నేను ముగిస్తాను. అయితే ఇది ఇర్మియాను అక్కడ హిజ్కియాను దేవుడు చూడడానికి కారణం ఏంటంటే, దేవుడు అతని వారికి ఉన్న పై రూపమును చూడలేదండి. పై రూపం ఏమాత్రం చూడలేదు. వాళ్ళు ఉండాలనుకున్న స్థితిలో వారికి ఉంచాలని దేవుని ప్రణాళిక ఏంటంటే, మరుగైన విషయాలతో దేవుడు తీసుకువెళ్తాడు. మనకు కూడా మరుగైన విషయాల చేత దేవుడు మనలను నడిపిస్తూ, దేవుడు చూసేది ఏంటంటే మన పలుకుబడి వైపు చూడడు,
మన జ్ఞాన వైపు చూడడు, మన ఆలోచన వైపు చూడడు. ఎందుకంటే దావీదు కట్టిస్తాను మందిరం అని తను ఆలోచించాడు, కానీ దేవుడు తన కుమారుడైన సొలొమోను చేత కట్టిస్తాడు నాయన అని అతనికి బలపరిచాడు. బలపరిచిన తర్వాత సొలొమోను లేచాడు, మందిరాన్ని కట్టిస్తున్నాడు. మందిరాన్ని కట్టిస్తున్న సందర్భంలో చూడండి, మందిరము కట్టబడుతున్నప్పుడు చూడండి, ఆయన ఒక చక్కనైన లోటు మనం చూడాలి. మందిరము లోపల దేవుడు తనకు చెప్పినట్లుగా చేస్తూనే ఉన్నాడు, కొనసాగిస్తూనే ఉన్నాడు. మందిరములో ఉన్న ఆ పని అంతా జరిగిపోతూ ఉంది. జనాలు వస్తున్నారు, ధనాన్ని ఇస్తున్నారు, సొలొమోను జ్ఞానాన్ని చూస్తున్నారు, ఆయన పనిని చూస్తున్నారు. ప్రజలందరూ, రాజులందరూ మెచ్చుకుంటూ ఉన్నారు. మెచ్చుకుంటున్నారా లేదా సొలొమోన్ని? సొలొమోనుకి మెచ్చుకుంటున్నారా లేదా? ఎంతగా మెచ్చుకుంటారంటే దేశస్థులందరూ మహాజ్ఞాని, సొలొమోనుకి మించినటువంటి జ్ఞాని ఇంకా భూమి మీద ఎవ్వరు లేరు. సమాజములో ఒక మాట విన్నా. నేను ఒకసారి భోజనాలు కూర్చొని సిఐడి చూసా. ఉన్న వాస్తవం సిఐడి చూసా. అప్పుడు చూస్తాను, ఎందుకంటే న్యాయం గురించి కొనసాగుద్ది కాబట్టి. చూసినప్పుడు అందులో నా ఇన్స్పెక్టర్ ఒక మాట అన్నాడు. దొంగని పట్టుకునేటప్పుడు వాడు దొరకలేదు కాబట్టి పక్కన ఉన్న ఇన్స్పెక్టర్ ఇంకోటి అంటాడు, దొంగడు మహాజ్ఞాని అనుకుంటాడు కానీ వాడు ఏదో ఒకటి మాత్రం మర్చిపోతాడు. హల్లెలూయా. వాడు జ్ఞాని అనుకొని దొంగతనం చేస్తాడు, మర్డర్లు చేస్తాడు. కానీ ఆయన ఏదో ఒక తప్పు చేస్తాడు ఖచ్చితంగా. అని ఆ మాట నాకు అప్పుడప్పుడు రిఫీట్ అవుతూ ఉంటుంది. ఆ మాటను బట్టి నాకు ఇంకో వాక్యం గుర్తొచ్చింది. హల్లెలూయా. ఎందుకంటే ఆ వ్యక్తి సొలొమోను జీవితంలో మనం చూసినప్పుడు ఆయన మందిరములు కట్టించేటప్పుడు దేవుని ఆజ్ఞానుసారముగా కావలసిన మందస్తంభముల గురించి దేవుడు తనతో మాట్లాడాడు. మందస్తంభములో అంత పెద్ద మందిరం కట్టించిన తర్వాత మందస్తంభము ఎక్కడ ఉండాలి? మందిరములో మందస్తంభము ఉండాలి. మందస్తంభములో ఏమేమి పెట్టాలని మోసే ద్వారా దేవుడు మాట్లాడాడు. మోసే ద్వారా మందస్తంభమును ఏర్పాటు చేసేటప్పుడు ఒక మాట ప్రభు మోసతో మాట్లాడే మాట ఏంటంటే 3 విషయాలు చెప్తాడు. మందస్తంభములో ఏమేమి పెట్టమంటాడు ఆయన? ఒకటేమో 10 ఆజ్ఞలు కలిగిన పలక, ఇంకోటి అహరోను చిగురించిన కర్ర, మూడవది మన్నతో కూడిన పాత్ర. ఇవి 3 ఉండాలి. దేంట్లో ఉండాలి? ఇది మందస్తంభములో ఉండాలి. మహాజ్ఞాని అని ఎంత జ్ఞాని అంటే అంత. అసలు ఈ వాక్యాన్ని నేను చదివినప్పుడు నాకు గుండె పగిలిపోయింది. ఒకటి సొలొమోను ఎంత జ్ఞాని, మందిరాన్ని అంత జ్ఞానముగా కట్టిస్తున్నాడు, వైభవముగా కట్టిస్తున్నాడు. మందస్తంభముని గురించి చూడండి. మీకు ఒక వాక్యాన్ని చూపిస్తాను. 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి. పైనుంచి 9వ వచనం కానీ చదివి క్లారిటీగా అర్థమైంది. ఇశ్రాయేలు మోషే అవి 2 ఏంటంట? ఇప్పుడు మందస్తంభంలో ఎన్ని ఉండాలి? మందస్తంభం ఏర్పాటు చేశాడు మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా. ఇప్పుడు ఈ మందస్తంభంలో ఏమేమి ఉన్నాయి? మిగతా ఇక్కడ పోయినాయి.
మిగతా ఏయి మందసమం కదా ఇది. అరోను చిగురించే కర్ర ఇది. ఏది మన్నతో కూడింది ఏది? ఈ మందసమంలో ఏది? మహాజ్ఞాని. ఈరోజు కూడా చాలా మంది పొరపాటు చేసేది అదే. ఏంటంటే మోసే ధర్మశాస్త్రం ప్రకారం ఆజ్ఞని అనుసరిస్తూ ప్రభు ఆజ్ఞను లోపల అనుసరించలేకపోతున్నారు. హల్లెలూయా. పైకి కనబడే భక్తులు కనబడుతూ ఉన్నాయి, దేవుడికి కావలసిన శక్తి ఇక్కడ లేదు. దేవుడికి అవసరమైనది ఇప్పుడు ఈ ప్రజలందరూ దేన్ని చూస్తున్నారు? వైభవముగా కట్టబడిన మందిరాన్ని చూస్తున్నారు. దేవుడు సంతోషించాలి కదా. అంత గొప్ప మందిరము సొలొమోను కట్టించాడు, సంతోషించాలి. కానీ దేవుడు దేన్ని చూస్తున్నాడు? ఏంటి? మందసమములో ఉండవలసిన ఈ 3 క్రమములు, అందులో ఒకటే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇక్కడ హిజ్కియా చేసిన పని అదే. నేను చెప్పానుగా, 2 కావాలి విశ్వాసులకు ఖచ్చితమైనది. ఏంటి? నడవడి, ప్రార్థన. నీవు నడుచుకున్న నడవడి, నీ ప్రార్థన. ఇక్కడ ఇంత జ్ఞాని అయిన వ్యక్తి చూడండి ఎంత పొరపాటు పని చేశాడు. పొరపాటు చేయని వ్యక్తి ఏ మానవుడు ఉండలేడు. అయితే పొరపాటును మనము సరి చేసుకోవటములో ప్రాముఖ్యమైన వ్యక్తులము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినప్పుడు మనము సరి చేసుకోవటము ప్రాముఖ్యమైనది. ఏంటి? ప్రాముఖ్యమైన విషయాలు, లోతైన విషయాలు, లోతైన మర్మాలు తెలియపరచబడాలి. ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థన. ప్రార్థనలో నీవు ఎంతైతే నీవు ఉంటావో నీకు లోతైన మర్మాలు, నడవవలసిన నడవడి, నీకు రావలసిన ఆశీర్వాదము, ఆరోను చిగురించిన కర్ర నీ ఇంట్లోకి వస్తుంది. అదే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిగురించాలి. చిగురించంటేనే ఫలించడం, ఆశీర్వదింపబడడం. అదే లేదు మందిరంలో. ఏంటి? చిగురించేదే లేదు. పోషణకారం. మన్నా ఏంది? పోషణకరమైంది. పోషించేది ఏంటి? జీవించేది దేవుని వాక్యము. ఏంటి? దేవుని వాక్యముది ఆహారము. అందులో లేదు. దేవుని వాక్యం లేదు. వాక్యం ఉండదు హృదయంలోకి. అందుకని ప్రభు చెప్పాడు, సువార్త ప్రకటించేటప్పుడు 3 ఉపమానాలు చెప్పాడు. దేవుడు 3 ఉపమానాలు చెప్పాడు. మొక్కల గురించి చెప్పాడు. మొక్కల గురించి చెప్పాడు. 3 ఉపమానాలు ప్రభు చెప్పాడు. ఒక మొక్క అయితే మొలుచుద్దంట, ఎండ రాగానే ఎండిపోద్దంట. మరో మొక్క మొలుచుద్ది, కాస్త పెద్దగా అయింది, కానీ మొల్లు పొదలు దానిని, మొల్లు పొదలు అంటే సమస్యలు. 2 కారణాలు ఇక్కడ కనబడతాయి మనకి. ఒకటేమో సమస్య, లోక సంబంధమైన ఆలోచన. ఎదగనివ్వదు. ఎదగాలన్నప్పుడు వెదగనివ్వదు. వాళ్ళల్లో ఉండండి, వీళ్ళు ఇలా ఉన్నాడే, వాళ్ళు అక్కడ చేస్తున్నాడు, వీళ్ళు ఇక్కడ చేస్తున్నాడే, నేనేమైపోయాను, నేనేం చేశాను. ఇదే మొల్ల పొదలు. మరొక మొక్కకి వాక్యము లేదు, కింద ఏరు లోతుగా వెళ్ళలేదు, ఎండ రాగానే డిష్ వెళ్ళిపోయి. కానీ మరొక మొక్క శక్తి కలిగినది, మంచి నేలలో పడి అది దాని ఏరులు లోతుగా వెళ్ళాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోతుగా వెళ్ళాలి. లోతుగా వెళ్ళకుండా రాత్రంతా ప్రయాసపడ్డారు. ఒక్క తోక వాసన స్మెల్ కూడా రాలా. ప్రభు ఎక్కి చెప్పాడు, లోతుగా వేయండి. హల్లెలూయా. లోతుగా వేయండి. విస్తారమైన చేపలు. వాక్యాలను మనం అర్థం చేసుకొని వెళ్ళాలి.
ఇది వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. అనేకమైన విధాలుగా ఇది అపాయకరమైన సమయములో ఇది ఉపాయముతో మనము బయటపడాలి, ఉపాయముతో బయటికి రావాలి. ఏడి దేవుడు పరీక్షించేశాడు. ఏడి ఇతడు ఏం చేస్తాడని దేవుడు పరీక్షించాడు. నువ్వు చచ్చిపోతావంటే దేవుడు నన్ను చచ్చిపోమంటాడు, నేను ప్రార్థనకే వెళ్ళను. చచ్చిపోమంటాడు, వెళ్ళను. మా గురించే ఎంత ఎమ్మటే మోకరించా. అపాయకరమైన పరిస్థితి ఉపాయముగా బయటికి వచ్చాడు, ప్రార్థనలో కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనలో కూర్చున్నాడు, విజయము సాధించాడు. ప్రార్థనలో ఉన్న శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఎక్కువగా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రార్థన సమయము దొరకకపోయినా ప్రార్థన ఏంటి, నీకు సమయం దొరకకపోయినా ప్రార్థన చేస్తాంలో. అంట్లు తోముతూ ప్రార్థన చేస్తూ, బట్టలు ఉతుకుతూ ప్రార్థన చేస్తాంలో. ఏంటి, పని చేసేది చేతులు పని చేస్తాం కానీ నోరు కలిగినే. దేవుడు ఎక్కడైనా ప్రార్థన చేయొచ్చు, ఏ స్థలంలోనే ప్రార్థన చేయొచ్చు. ఏంటి, నేను బట్టలు ఉతుకుతున్నాను, నేను స్నానం చేస్తున్నాను, నేను నా పనులు చేసుకుంటాను ఏంటి అని అటు ఏ మాటలు మనకు రాకూడదు. ప్రార్థన. దేవుడు అప్పుడు నీకు సమయాన్ని ఇస్తాడు. అమ్మటే అయ్యో నా కుమార్తె ఎంత వేదనతో ఉంది, సమయమును అనుగ్రహిస్తాను. ఏంటి, మెట్టగల స్థలాన్ని సరళము చేస్తాడు. నీకు మెట్టగలగైన స్థలం ఉందేమో, నువ్వు చేసి అలసిపోతున్నామో, పనులు ప్రార్థన చేయలేకపోతున్నావేమో. ఏంటి, నీ మార్గములను ఆయన సరళము చేస్తాడు. ఎప్పుడు? ప్రార్థన. పండుకునేటప్పుడు ప్రార్థన చేసుకో, కూర్చుంటప్పుడు ప్రార్థన చేసుకో, నీ పనులు చేసేటప్పుడు ప్రార్థన, ఎప్పుడైనా ప్రార్థన చేసుకోలేవు. దేవుడు నీకు మార్గంలో తెరుస్తాడు. కనుక దేవుడు ఈరోజు మనతో మాట్లాడిన మాట, ఇర్మియా ఏ పరిస్థితిలో ఉన్నాడు? చెరసాలలో ఉండి ప్రార్థన చేశాడు. హిజ్కియా ఏ పరిస్థితిలో ఉండి ప్రార్థన చేశాడు? మరణకరమైన పరిస్థితిలో నుండి ప్రార్థన చేశాడు. ప్రార్థనకి విలువ దేవుడు కోరుకుంటుంది. ప్రార్థన నాన్న, నీకు సమయం దొరికేటప్పుడు నిర్లక్ష్యం చేయబోకండి నాన్న. దేవుడు ఎంత ప్రార్థన చేస్తే అంతగా దేవుడు కృప చూపిస్తాడు, అంతగా బలపరుస్తాడు, అంతగా మనము ఆరోను కర్రవలే చిగురించే వారిగా ఉంటాం. ఆ కర్రలాగా మనం చిగురించాలంటే ఏంటి, ఆ కర్రలాగా మనం చిగురించాలంటే ఎక్కడ ఉండాలి? మనము ప్రార్థనలో ఉండాలి. ప్రార్థనలో ఉందాం, ప్రార్థనలో ఉండి చిగురించుదాము. వెళ్ళి చిగురించిన తర్వాత అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.